నమస్తే. ప్రణవ బీజ మంత్ర నాద అనుసంధాన ప్రాణాయామ దీనికి రకరకాలైనటువంటి పేర్లు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అద్భుతమైనటువంటి చాంటింగ్, ఆమ్ చాంటింగ్. AUM. దీన్ని ఏ విధంగా చాంట్ చేసుకోవాలి, చాంట్ చేసేటప్పుడు మన యొక్క ఫోకస్ ఎక్కడ ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ప్రణవ మంత్రాల్లో ఏ అకార, ఈ అకారాన్ని నాభి దగ్గరగా మీరు మొదలు పెట్టాలి. ఆ చాంట్ చేస్తున్నప్పుడు నోరుని పెద్దగా ఆనిచ్చి ఉంచాలి. ఈ నాభి దగ్గర జరిగేటువంటి ప్రకంపనల్ని గమనించాలి. తర్వాత యు ఉకారం, ఈ ఉకారం దగ్గరికి వచ్చేటప్పటికి తెరిచి ఉన్న నోరు కొంచెం దగ్గరగా వస్తుంది. ఛాతి దగ్గరగా మనం ఫోకస్ చేస్తాము. ఇది మన యొక్క అనాహట చక్రాన్ని ప్రేరేపిస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎం బీజ మంత్ర నోరుని కంప్లీట్గా దగ్గరికి చేసి అని చాంట్ చేస్తాం. ఈ చాంటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మన యొక్క ఫోకస్ కూడా అప్పర్ లోబ్ నుంచి పై వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా AUM ఆమ్ చాంటింగ్ అనేది మన యొక్క హోల్ బాడీని యాక్టివేట్ చేస్తుంది, హోల్ చక్రాస్ని యాక్టివేట్ చేస్తుంది. ముందుగా తీసుకునేటప్పుడు సేమ్ రేషియోని తీసుకోండి. తర్వాత రేషియోస్లో చేంజ్ కూడా చేసుకుంటూ ఈ యొక్క బీజ మంత్రాన్ని ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు సాధన చేయడం వలన మన యొక్క మనస్సుని, మన యొక్క శరీరాన్ని అలైన్మెంట్ చేస్తుంది. అలాగే మన యొక్క బుద్ధిని యాక్టివేట్ చేస్తుంది, మనసు ప్రశాంతతని తీసుకొస్తుంది, స్ట్రెస్, యాంగ్జైటీస్ నుంచి బయటపడేస్తుంది. ప్రణవ మంత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీనిలో ఉన్నటువంటి ఉపయోగాలు అనేవి ఆ విధంగా ఉంటాయి. 21 days వితౌట్ బ్రేక్, 21 day టైమ్స్ మీరు కనుక చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. యోగ ముద్రలో కూర్చుని నాభి స్థానం నుంచి ఫోకస్ చేస్తూ హృదయ స్థానానికి అలాగే థ్రోట్ చక్ర దగ్గర వరకు ఈ యొక్క చాంటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేద్దామో ఒక 3 కౌంట్స్ చేసి చూపిస్తాను. క్లోజ్ చేసి